రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయినాయి. 4వ తేదీ ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఈ తరుణంలో లేనిపోని అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు. ఈ తిక్క లోకేష్ పెద్దిరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు, వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారా? ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా? ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం. నువ్వు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళీ సిగ్గు లేకుండా మా మీద అక్యూజ్ చేస్తున్నాడు. పారిపోతూ ఉన్నారు, వ్యాపారాలు టిప్పర్లన్నీ తీసేస్తూ ఉన్నారు, ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మేము ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం, మాకు అక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్. ఇతర దేశాల్లో అంటే మేము ఆఫ్రికాలో కూడా పనిచేస్తాము, అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడుగా 2011 నుంచి అక్కడ వ్యాపారం చేస్తాం. 2013 మొట్టమొదటిసారి మైనింగ్ యాక్టివిటీకి అని చెప్పి ఒక 300 ఎక్స్కవేటర్లు 5 టిప్పర్లు పంపించాం. ఆ తర్వాత వరుసగా అక్కడ 17 లాంగ్ చేసి ఉంటుంది, అబో 40 టన్నులు కొనేటివి, అవి ఒక 38 బండ్లు కొన్నాం. మళ్ళా తర్వాత ఇండియా నుంచి 23 మిషన్లు, మిగతా ఎక్విప్మెంటు, ఇవన్నీ కూడా మైనింగ్ యాక్టివిటీకి కావాల్సినవన్నీ కూడా 23 పంపించడం జరిగింది 2013లో. మరి మొన్న 18/3/24 ఐచర్లు ఒక 60 బండ్లు మేము కొంటే వాటికి ఇక్కడ పని లేదు కాబట్టి అక్కడ కొత్తగా మేము స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఒక కాపర్ ప్రాజెక్టు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాపర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వాళ్ళు 60 బండ్లు కావాలంటే మొదటి విడత 2024లో మార్చి 18 20 బండ్లు పంపించాం మేము, అది బాంబే పోర్ట్ నుంచి. ఇప్పుడు కూడా బాంబే పోర్ట్లో రేపు 10 లోడ్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా 10కి స్పేస్ లేకుండా ఆ షిప్లో వేరే షిప్లో తొందరలోనే పోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా విడతలుగా మేము పంపిస్తూ ఉన్నాం. అక్కడ మాకు ఇప్పటికే ఒక ఫెర్రో మ్యాంగనీసు, ఫెర్రో సిల్కా అని చెప్పి 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి పిఎల్ఆర్ అనుబంధ సంస్థది, ఇంకొకటి జస్విన్ సంస్థది. ఇప్పుడు కొత్తగా స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఈ కాపర్ ప్రాజెక్టును కూడా మొదలుపెట్టాం. కాబట్టి దానికోసం 100 బండ్లు కావాల్సి వస్తుందంటే మన దగ్గర ఉన్నాయి ఇక్కడ 60 బండ్లు వాడినవి, పాత బండ్లన్నీ కూడా అక్కడికి పంపిస్తూ ఉన్నాం. దాంట్లో 40 ఇప్పుడు దాకా పోర్టుకు 20 వెళ్ళిపోయినాయి దారుసలాంకు. రేపు 10 పోతూ ఉన్నాయి. ఎల్లుండి అంటే 1 వీక్లో ఇంకా 10 పోతాయి. మళ్ళీ ఇవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 20 బండ్లు పంపిస్తాను. ఈ విధంగా 100 బండ్లు అక్కడికి పంపడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా పలువలు చిలువలుగా మాట్లాడుతూ ఏదో ఇట్లా మేము ఏదో పంపించేస్తూ ఉన్నాము, లేదా రాష్ట్రం విడిచి పారిపోతున్నాం, దేశం విడిచి పారిపోతూ ఉన్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, వీసాలు రెడీ చేసుకున్నారు, ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి
చెప్పడం జరిగింది. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా. వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంట. మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు. ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు. మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు, కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యూన్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు కూడా మా గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వల్లించినట్లే. కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేష్ మాదిరి నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను. ఆ పిచ్చి లోకేష్ అంటే పాపం ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు, అందుకే ఆయనకు పేరు కూడా పెట్టారు. ఇంకా మా వ్యాపారం గురించి ఆయన చెప్తున్నాడు. మీరు ఓటు లేదు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది, ఈడొచ్చి రాజకీయం చేస్తాడు, ఎలక్షన్లో పోటీ చేస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇక్కడొచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పారిపోతామంటున్నారు. ఇప్పటికీ నాది 10వ ఎన్నిక. ఈ ఎన్నిక మొన్న పోటీ చేసింది శాసనసభకు 10వ ఎన్నిక. అంతకుముందు సమితికి కూడా ఒకసారి చేశాను. మరి ఇన్ని సంవత్సరాలు మేము శత్రువుగానే ఉన్నాము. చదువుకునేటప్పటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా చంద్రబాబుతో పోరాడే యూనివర్సిటీలో నేను యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడయ్యాను. యునానిమస్గా పోటీ ఎవరు కూడా పోటీ చేయకుండా మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబుతో వ్యతిరేకంగానే ఉన్నాను. మరి పారిపోయేవాడైతే ఎప్పుడో పారిపోవాలి, లేకపోతే కాళ్ళ బెరానికి పోవాలి. మరి అలాంటి పరిస్థితి లేదని తెలిసి కూడా బుద్ధి లేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి పిచ్చి లోకేష్ కానీ లేకపోతే ఎర్రి ఉమా కానీ వీళ్ళకి బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు. మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొఖాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. మరి మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది, మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది. మేము 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది, పర్సంటేజ్ కూడా. మరి మీరు ఏమైనా చేస్తుంటే ఎందుకు అన్ని సంవత్సరాలు మీరు వెనుకబడి ఉన్నారు? అన్ని సంవత్సరాలు ఎందుకు పదవులకు రాలేకపోయారు? కేవలం 10 పార్టీలతో మీరు జతగడితే 2014లో వచ్చారు. ఇప్పుడు అదే ధోరణిలో ఆ విధంగానే మళ్ళా మనం అధికారంలోకి వస్తాము, ఇది జతగడితే అని చెప్పి కాళ్ళ బేరానికి పోయి బీజేపీని పట్టుకొని మీరు కాళ్ళ బేరం చేసి జతగట్టి పోటీ చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు బీజేపీకి కానీ మీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈ రాష్ట్రంలో 4వ తేదీ రిజల్ట్స్ తర్వాత ఆ రోజు మీరు మాట్లాడితే బాగుంటుంది. అంతలోపల పలువలు చెలవలు చేసి మాట్లాడితే మాత్రం సహించేది లేదు. బుద్ధి లేకుండా ఏదంటే అది మాట్లాడడం. మేమేదో వజ్రాలు వైడూర్యాలు 1000 కోట్లు మాకంత శక్తి లేదు. నీవు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కాబట్టి 1000 కోట్లు దోచావు. మేము దోచేట్లయితే 10 సార్లు నేను పోటీ చేశాను. ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎవరైనా నేను కరప్ట్ అని లేకపోతే నేను తప్పు చేశానని చెప్పి ఇంతవరకు మీ పార్టీ వారు కూడా చెప్పింటే నేను కావాలంటే కూడా దాన్ని సమర్థించండి మీరు, నేను కూడా సమర్థిస్తాను నేను తప్పు చేశానని చెప్పి. నేను ఏమి చేయకుండా వ్యాపారం చేసి ఆ డబ్బులు తెచ్చి రాజకీయాలు ఇక్కడ చేస్తామంటే మీరు నాకేదో బురద పూసే విధంగా, మా పార్టీకి బురద పూసే విధంగా, మా నాయకుడు పారిపోయినట్లు చిత్రీకరించే విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం, సహించడానికి. ఈ విధంగా మీరు మాట్లాడితే మాత్రం మేము కూడా ఈదులు లేకొచ్చి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రముఖంగా ఈ లోకేష్ మాట్లాడితే పాపాల పెద్దిరెడ్డి అంటాడు. మీ నాయన పాపాల చంద్రబాబు, ఎందుకంటే ఎంతోమందిని చంపించేశాడు. ఎంతోమంది పాపం అందరూ కూడా ఈయన వల్ల మనం వంగవేటి రాధా కాడి నుంచి చాలామంది, పింగళి దశరథ కాడి నుంచి అందరూ కూడా నీ బాధితులే, అందరూ కూడా చనిపోయారు. మరి మీ నాన్నను పాపాల చంద్రబాబు అని మాట్లాడాలి తప్ప నన్ను మాట్లాడితే నీకు వచ్చే ఇదేం లేదు. ఈ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ నా గురించి ప్రజలకందరికీ తెలుసు. నేను పాపాల పెద్దిరెడ్డా లేకపోతే
మంచి పెద్దిరెడ్డి అనేది. మరి ఈ విధంగా మీరు దుర్భాషలన్నీ ఆడి ఒక రాజకీయ విలువలన్నీ కూడా తగ్గించే విధంగా రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులందరూ కూడా ఇలాగే ఉంటారు అని చెప్పి మిమ్మల్ని చూసి ప్రజలందరూ కూడా అనుకునే విధంగా మీరు మాట్లాడడం తగదని చెప్పి, ఈ విధంగా మాట్లాడితే ఇంకా ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతామని చెప్పి మీ ఇద్దరికి కూడా బుద్ధి చెప్తా ఉన్నానని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మేము ఎప్పుడూ ధీమాగానే ఉన్నాం. పోల్ పర్సంటేజ్తో పని లేదు, గెలుస్తామనే ధీమా ఉంది, గెలుస్తాము. అది వాళ్ళ అభూత కల్పన. పోల్ పర్సంటేజ్ పెరగడానికి మహిళలే కారణం. ప్రతి నియోజకవర్గంలో కూడా 6 నుంచి 8 పోలింగ్ స్టేషన్స్ దగ్గర మా వాళ్ళు ఐప్యాక్ వాళ్ళు సర్వే చేశారు. మహిళలందరూ కూడా ఏకదాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మహిళలు పెద్దగా తరలి వచ్చిన దానికే పోలింగ్ శాతం పెరిగింది తప్ప వీళ్ళు ఏదో మాట్లాడినట్లు అదంతా కూడా అభూత కల్పన అని చెప్తాను. రీజన్ ఏం లేదు, అందరూ బాగా పనిచేశారు. ఐప్యాక్ ధన్యవాదాలు తెలియజేయడానికి ఆ కార్యక్రమానికి ఆయన హాజరయ్యాడు. బాగా కష్టపడి పనిచేశారని చెప్పి వాళ్ళను అభినందించాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్స్ కానీ జిల్లా అధ్యక్షులు కానీ అందరూ కూడా బాగా పనిచేశారు. మరి అందరి కృషి వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది వాస్తవం. అది చాలా సంతోషదాయకమైంది. ఎందుకంటే ఆల్రెడీ క్యాబినెట్ కూడా రాసేసుకుంటా ఉన్నారు, ఎవరెవరు ఏ క్యాబినెట్ మంత్రి అని. అదేవిధంగా ఎవరెవరు మా ముఖ్యమంత్రి పేషీలో ఉండాలా, ఎవరెవరు ఏ శాఖకు కార్యదర్శిగా ఉండాలని ఐఏఎస్ ఆఫీసర్ లిస్టు, మరి మంత్రుల లిస్టు కూడా తయారు చేసుకుంటా ఉన్నారు. అది చాలా సంతోషం. ఈ ఆఫీస్ అనేది అప్డేట్ చేసేది మామూలుగా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అప్డేట్ చేసేది కూడా అడ్డుకోవాలని చెప్పి చంద్రబాబు ప్రయత్నం చేశాడు. అందుకని మాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఆఫీస్లోనే మంత్రులందరూ కూడా సంతకాలు చేస్తున్నాం, ఫైల్ చేస్తున్నాం. మరి నువ్వు నిలిపేసిన దానివల్ల మాకేం నష్టం లేదు. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు ఏదైనా నష్టం జరిగితే జరగచ్చు, కానీ మాకు ఎన్నికలు ఏదాకా ఇంకా వారం 10 రోజుల లోపల కొంపలు మునిగేది ఏం లేదు. ఆ తర్వాత అయినా కూడా అప్డేట్ చేసుకోగలుగుతాం. ఒత్తిడి, చంద్రబాబు నాయుడు ఒత్తిడి, దానికంటే ఎక్కువ గెలుస్తామనే ధీమా, దానికంటే ఎక్కువ వాళ్ళకు ఆలోచన లేదు. ఈ ఓటింగ్ సరళి ఎందుకు పెరిగింది, లేదా ఓటర్లు ఎవరికి వేశారు అనేది కూడా చూడకుండా పోలింగ్ పెరిగిపోయింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది, అంచేప మేము గెలుస్తూ ఉన్నాము, అందులో కూటమిగా ఉంటే ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం కాబట్టి గెలుస్తూ ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నారు తప్ప దాంట్లో పసలేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది. మా నాయకుడు 175 to 175 అంటా ఉన్నా కూడా నేను మాత్రం ప్రతిసారి కూడా 151 కంటే ఎక్కువ వస్తాయని ముందు నుంచి చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను అదే స్టాండ్లో ఉన్నాను. పెట్టారు.